హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నియర్ భీమవరం అండి. అంటే భీమవరం దగ్గర కల్ల మండలం అండి, దొడ్డనపూడి గ్రామం నుంచి పెద్దిరెడ్డి తనోజ్ గారు పంపించారు. ఫ్రెండ్స్, ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని అంటే భీమవరం దగ్గర కల్ల మండలం దొడ్డనపూడి గ్రామం నుంచి తనోజ్ గారు పంపించారండి. పెద్దారెడ్డి తనోజ్ గారు పంపించారు. ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల అంటే టాప్ క్వాలిటీ చెందినటువంటి భీమవరం జాతి పుంజులను అయితే అమ్మకానికి పెట్టారు. ఇవన్నీ కూడా ఒక 6-7 పుంజులు ఉన్నాయండి వీరి వద్ద. ఈ బల్క్ సేల్గా చెప్తున్నారండి. వీటి యొక్క రంగులు వచ్చేసి అయితే ఒకటేమో రసంగి, అలాగే పచ్చకాకి, కక్కిర, డేగ, కాకిడేగ, అలాగే ఇంకా కూడా వారి వద్ద అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 7 పుంజులు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా కూడా కావాలంటే కూడా వారి వద్ద పుంజులు ఉన్నాయని చెప్తున్నారండి. ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యంగా చెప్తున్నారు. ఇక వీటి యొక్క వివరాలకు వెళ్తే కనుక నేను యావరేజ్ చెప్తానండి. వీటి యొక్క ఎత్తులు కానివ్వండి, బరువులు కానివ్వండి, నేను యావరేజ్ చెప్తాను. ఈ పుంజుల యొక్క మొత్తం యావరేజ్ చెప్తానండి. వీటి యొక్క ఎత్తులు వచ్చేసి 22.5 నుంచి 23 వరకు ఉంటాయని చెప్తున్నారండి. 22.5 నుంచి 23 లోపు వీటి యొక్క హైట్ ఉంటాయని చెప్తున్నారు. ఇంకా బరువులు వచ్చేసరికి 3 నుంచి 3.5 కేజీ దాకా ఉంటాయని చెప్తున్నారండి. వీటి యొక్క బరువులు వెయిట్ వచ్చేసి 3 to 3.5 కేజీస్గా ఉంటాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా నేను యావరేజ్ చెప్తున్నానండి, అంటే అన్ని పుంజుల యొక్క యావరేజ్ చెప్తున్నాను. ఇక వయసు వచ్చేసరికి 10 నుంచి 12 నెలల వరకు ఉంటాయని చెప్తున్నారండి. 10 to 12 months బిలోగా వీటికి ఏజ్ ఉంటాయని చెప్తున్నారు. అంటే పట్టాలు అలాగే 12 నెలల వయసు పుంజులు కూడా ఉన్నాయని చెప్తున్నారండి. ఇకపోతే వీటికి ధర విషయం తీసుకుంటే కనుక 5,000 నుంచి 15,000 వరకు ఉన్నాయని చెప్తున్నారండి. 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు వీటి యొక్క ధరలు ఉంటాయని చెప్తున్నారు. వీరి వద్ద ఇంకొద్ది తక్కువలో కూడా పుంజులు ఉంటాయని చెప్తున్నారండి. మీరు ఏమైనా కావాలంటే కనుక వారి నెంబర్ని ఫోన్ చేస్తే వాళ్ళు అన్ని విషయాలు చెప్తారండి. ట్రాన్స్పోర్ట్ అయితే అంటే ఈ ధరలో కొంచెం డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారు. వీరి వద్ద ఉన్నటువంటి పుంజులు కొంచెం రీజనబుల్గా ఇస్తామని చెప్తున్నారండి. నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే కనుక మీకు ఆ ధరలో డిస్కౌంట్ అని చెప్తారండి. అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఏరియాస్ పంపిస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ భీమవరం దగ్గర ఉండే భీమవరం చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, అలాగే దొడ్డనపూడి గ్రామం నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, దూరంగా ఉన్నా సరే, కొద్ది దూరంగా ఉన్నా ఈ క్వాలిటీలు నచ్చితే మీరు డైరెక్ట్గా కొద్దిగా ఎక్కువగా పుంజులు కొనాలనుకునే వాళ్ళు, అంటే ఒక 10 పుంజులు లేదా 5 పుంజులు అలా కొనాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా వెళ్తే వారి వద్ద ఉన్న పుంజులే కాక ఇంకా కూడా మీరు కావాలంటే కూడా కొన్ని పుంజులు తెప్పిస్తామని చెప్తున్నారు. కాబట్టి మీరు ఏదైనా బల్క్ కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది అనేది వారి ఉద్దేశం అండి. అంతేకాకుండా లైవ్లో చూస్తే మనకు కూడా మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా కూడా మనం చూసుకొని తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం. ఫ్రెండ్స్, అలాగే నేనైతే పెద్దిరెడ్డి తనోజ్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని ఆ పుంజులు తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.